వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొన్ననే ఒకడు సర్తన్ సే జుదా అని ఒక వీడియో చేసిండు. అంతకుముందు ఫోన్లు చేసి నువ్వు మోదీకి సపోర్ట్ చేస్తున్నావు, లేదా నువ్వు హిందుత్వానికి సపోర్ట్ చేస్తున్నావు, నీ సంగతి చూస్తామని బెదిరించిండ్రు. వాళ్ళు నన్ను బెదిరించడం మీద పెట్టిన శ్రద్ధ ఈ దేశాన్ని కాపాడటం మీద, ఈ దేశంలో పుట్టిన పౌరులుగా బాధ్యతాయుతంగా ఉంటే మంచిదేమో. మళ్ళీ ఒకడు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసిండు, రోషన్ రాయ్. ఈ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉంది, మా వాళ్ళ స్క్రీన్ మీద కూడా చూపిస్తారు చూడండి. ఆడి అసలు పేరేంటో చెప్పుకోవడం చేతగాని ఒక వెధవ, వాడి ఫోటో పెట్టుకోవడానికి కూడా ధైర్యం చేయలేని ఒక మూర్ఖుడు, వాడి అకౌంట్ 10 మంది చూస్తే ఇజ్జత్ పోయిద్దని బాధపడే ఒక నికృష్టుడు నన్ను చంపేస్తా నరికేస్తా అని బెదిరిస్తున్నాడు. హలో, మీ వల్ల చాలా డేంజర్ ఉంది. అందరికీ మీలో కొంచెమన్నా హ్యుమానిటీ మిగిలితే పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి. ఇలా వెయిట్ చేసి డివైడ్ చేస్తే నరుకుతా నిన్ను. నీ ఐడియాలజీ తప్పు. నా ఐడియాలజీ తప్పు అని చెప్పడానికి నువ్వెవడు? నేను పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నానా లేదా నీకు తెలుసా? నీ ముందుకు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? అరే బై, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు మొగాడివైతే ఈరోజు ఆలయాలు కూల్చగొడుతున్నప్పుడు మాట్లాడు. ఆడపిల్లల మీద లవ్ జిహాద్ పేరుతో ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు, మాట్లాడు. ల్యాండ్ జిహాద్ పేరుతోటి ఈ భూములన్నింటినీ కబలిస్తున్నారు, మాట్లాడు. ఆర్థికంగా ఉన్న సమస్యలను, ఆరోగ్య సమస్యలను అడ్డుపెట్టుకొని మా ప్రభువు మాత్రమే మీకు రక్షణ కల్పిస్తారని అడ్డగోలుగా మత మార్పిళ్ళు చేస్తున్నారు, మాట్లాడు. ఒక నిజమైన దళిత అన్నకు దక్కాల్సిన ఫలాలను మతం మారి అనుభవిస్తూ ఆనందిస్తున్నారు, వాళ్ళకు వ్యతిరేకంగా గలం విప్పు. అవి చేతగాక ఒక ఆడపిల్లను నరుకుతా చంపుతా. అసలు ఫస్ట్ నీ ప్రొఫైల్ ఏంటో బయట పెట్టు. నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి కూడా భయపడే ఒక యదవ సంపుతాను బెదిరిస్తే బెదిరిపోయేంత అమ్మాయిలాగా కనిపిస్తున్నానా నీ కంటికి? దేశం కోసం ధర్మం కోసం నిలబడాలి అని నిర్ణయించుకున్నప్పుడే చాలా గట్టిగా ఇందులోకి వచ్చా. ఎవడో బెదిరిస్తే భయపడిపోదాం, లేకపోతే ఎవడో అనగానే ఆపేద్దాం, లేకపోతే ఏదో కష్టాలు వచ్చగానే ఇక్కడితో ఎండు పెట్టేద్దాం అనే అమ్మాయిని కాదు. ప్రాణం పోయినా నలుగురికి సహాయం చేసి ఈ దేశం కోసం ధర్మం కోసం నవ్వుకుంటూ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని. నీలాంటి బోడి బెదిరింపులకు లేకపోతే బోడి మెసేజ్లకు రియాక్ట్ అవ్వను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నీలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కడికి సమాధానం చెప్పలేకపోతున్నా. ఒకడు కాల్ చేసి మాట్లాడతాడు, నీ ఐడియాలజీ మార్చుకో అని చెప్తున్నారు. నేను మార్చుకోను రాబాయి నా ఐడియాలజీ దేశం కోసం ధర్మం కోసమే. నా ఐడియాలజీ వాటి కోసమే ఉంటుంది. నువ్వెవడరా చెప్పడానికి? నా ఫ్యామిలీనే నాకు చెప్పట్లేదు, నువ్వెవడివి నాకు చెప్పడానికి? నీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలన్న నా ఐడియాలను మార్చుకుంటే నిజంగా ఆ రోజు నేను చచ్చిపోయిన దాంతో సమానం. అసలు నీ ఐడియాలజీ ఏంటి? నీకంటూ ఒక ఐడియాలజీ ఉందా? నీకంటూ ఒక గుర్తింపు ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు క్లారిటీ ఉందా? మూర్ఖులుగా ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టి, యూట్యూబ్లో ఒక వీడియో చేసేసి, లేకపోతే ఫోన్ చేసి బెదిరించేస్తే, అమ్మ బాబోయ్ వీళ్ళెవరో నన్ను చంపుతారట, ప్రాణాలతో బ్రతికుండాలి కాబట్టి ఇవన్నీ వద్దు అని వెనక్కేస్తా అని అడిగి ఎట్లా అనుకున్నావురా? 2 సంవత్సరాల నుంచి నా ఛానల్ చూస్తున్నావు. తప్పు చేసినోడు పాస్టర్ అయితే పూజారి అని వార్తాపత్రికలో రాస్తే ఆ తప్పును నిర్మోహమాటంగా ప్రజల ముందు నిలబెట్టి ఆడి పేరుతో సహా చెప్తా. అదే నా ఐడియాలజీ. ఆర్థికంగా బాలేరు, ఆరోగ్యపరంగా బాలేరు, ఆయిల్ రాస్తే బాగుపడుతుందంటే నీ పోపును హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అని కడిగేసేలాగా అడుగుతా. అదే నా ఐడియాలజీ. ప్రేమ పేరుతోటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వాళ్ళని ముక్కలు ముక్కలుగా చంపేసి నరికేస్తుంటే, అరే ప్రేమకు మతం ఏంట్రా పిచ్చ కొడక, నువ్వు ప్రేమిస్తే ఆడపిల్ల మతం ఎందుకు మారాలి అని బజార్లో నిలబెట్టి అడుగుతా. ఆలయాలను కూల్చే ఎదవ ఎవడైనా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే వాడి పేరు అహ్మద్.
అని నిర్భయంగా చెప్తా. ఖచ్చితంగా ఇవన్నీ చేయడం కోసమే ఈ ఛానల్ పెట్టా. నా ఐడియాలజీ ఈ దేశం కోసం, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల కోసం, ఈ దేశం మీద నిందలేయాలని చూస్తున్న వాళ్ళ కోసం, ఒక సుపరిపాలనతో విశ్వగురువుగా మారాలనుకుంటున్న ఈ దేశం ఇజ్జత్ తీసే వాళ్ళను నడి రోడ్డు మీద నిలబెట్టి కడిగినట్టుగా ప్రశ్నించడం కోసమే ఈ ఛానల్ పనిచేస్తుంది. అలాగే సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడంలో ఒకడు 2047 కల్లా ఈ దేశాన్ని గజ్వాయే హింద్గా మారుస్తాను, ఇంకొకడేమో చాప కింద నీరులాగా రాష్ట్రాలను ఆక్రమిస్తూ క్రైస్తవంలోకి మారుస్తాను అంటే మీ తరం కాదు, మీ తాత ముత్తాతల తరమే కాలేదు, మీ ముందు తరాల వల్ల కూడా కాదు. ఈ దేశం సనాతన హైందవ రాష్ట్రమే. అలా పరిరక్షించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసురాలిగా, ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలిగా ఖచ్చితంగా నేనుంటాను, నిజాలను ప్రజలకు తెలియచేస్తాను అంటే ధర్మం పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఈ ఛానల్ పెట్టా, దానికి సిద్ధంగా ఉంటా. అదే నా ఐడియాలజీ. నా ఐడియాలజీ ఆపుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ముందు దమ్ముంటే నీ ప్రొఫైల్ ఏంటో బయట పెట్టు. ప్రైవేట్ లాక్ చేసుకొని నాకు ఐ థింక్ అది వాడి పేరు అయ్యి ఉంటుందని కూడా నేను అనుకోను. ఆ ఫోటో కూడా వాడిది కాదు. అంటే నీ ఐడెంటిటీని దాచుకొని మాట్లాడే నీకు కూడా భయపడితే ఎట్లరా? అవసరమైతే రోడ్డు మీద ఉన్న కుక్కకు భయపడతానేమో, కానీ నీకు మాత్రం భయపడ. గుర్తుపెట్టుకో. నీలాంటి వాళ్ళు ఎంత సంపుతాన్ని బెదిరించి, ఎంత నరుకుతాన్ని బెదిరిస్తుంటే అంత గట్టిగా వీటి కోసం నేను పోరాటం చేస్తా. మీరు అన్న కొద్దీ ఇంకొంచెం కసిగా పనిచేస్తా. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక అందరికీ ఫోన్స్లో సమాధానం చెప్పలేక, మెసేజెస్లో సమాధానం చెప్పలేక డైరెక్ట్ ఒక వీడియో చేస్తే ప్రతి ఒక్కడికి అర్థమైపోయిందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. ఇంకో విషయం అడిగింది, హ్యుమానిటీ ఉంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయండి. అరే ఒక్కసారి నా ఫేస్బుక్లో చూడు, కరోనా టైంలో కానీ మిగిలిన టైంలో కానీ ఎంతమందికి నేను సహాయం చేసినాను. కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలవకూడదురా అబ్బాయి. నేను సహాయం చేసిన, నేను గొప్పదాన్ని అని చెప్పుకోవాలని ఎప్పుడు కోరుకోలేదు. ఒక మనిషికి సాయం కావాల్సి వస్తే సాటి మనిషిగా సాయం చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతను నీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతమందికి సాయం చేస్తున్నావో ఆలోచించు. నువ్వు ఈ దేశం కోసం ఏం చేస్తున్నావో ఆలోచించు. ఈ ధర్మం కోసం ఏం చేస్తున్నావో ఆలోచించు. ఫైనల్గా ఒక్కటి చెప్తున్నా, మీరు ఎంత బెదిరిస్తే అంత గట్టిగా దేశం కోసం ధర్మం కోసం నిలబడతా. ఎప్పటికైనా పోయే ప్రాణమే. అలాంటిది పోతుంది 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 అని భయంతో బ్రతికే అమ్మాయిని కాదు. కానీ పొయ్యే ముందు మాత్రం, నా ప్రాణం పోయే చివరి నిమిషం ముందు మాత్రం ఈ దేశం కోసం ధర్మం కోసం ఏదో ఒకటి సాధించే పోతా. అదైతే గట్టిగా చెప్పగలను. ఇంకెవడైనా కాల్స్ చేసో, మెసేజెస్ పెట్టో, లేకపోతే వీడియోలు చేసో బెదిరించాలి అనుకుంటే ఆపేయండి. మీ అందరికీ సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.